వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యా చాలా రోజుల తర్వాత బ్లాగ్ అయితే చేస్తున్నా. నేను యాక్చువల్లీ రాజమండ్రి వచ్చాను కదా, సో ఇంకా హైదరాబాద్ అయితే రిటర్న్ వెళ్ళలేదు. ఈరోజు అయితే December 31st, లాస్ట్ డే ఆఫ్ ద ఇయర్. సో ఈరోజు ప్లాన్స్ అయితే ఏం లేవు. జస్ట్ ఈరోజు మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నా, కడియం లోపలికి. నాకు తెలిసి అందరికీ తెలిసి ఉంటుంది. కడియం అనేది నర్సరీస్ చాలా పెద్దవి ఉంటాయి కడియంలో. మీకు ఫ్లవర్స్ అండ్ ప్లాంట్స్ ఎక్స్పోర్ట్స్ ఇక్కడి నుంచే జరుగుతాయి, మొత్తం ఆల్ ఓవర్ ఇంటర్నేషనల్ గా జరుగుతాయి, మొత్తం ఇంటర్నేషనల్ వైడ్. ఇక్కడి నుంచి అయితే 24 kilometers అయితే చూపిస్తుంది హైవే మీద అయితే. యాక్చువల్ గా విలేజెస్ లోపల నుంచి వెళ్తే బాగుంటది, కాకపోతే అక్కడ రోడ్స్ అస్సలు బాగాలేదంట. అండ్ నా బ్యాక్ టైర్ కూడా బాగాలేదు బండిది. సో పంక్చర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పి హైవే మీద నుంచి అయితే వెళ్దామని ఫిక్స్ అయ్యాను. ఒకవేళ రోడ్స్ అయినా బాగున్నాయని టాక్ వినబడితే అప్పుడు నేను విలేజెస్ నుంచి రిటర్న్ అవుతా. ప్రజెంట్ అయితే హైవే మీద నుంచే వెళ్తా. అంటే మొత్తం హైవే ఒక 80% హైవే, 20% విలేజ్ రోడ్ ఉంటుంది ఇప్పుడు నేను వెళ్ళే రోడ్. Volkswagen GT బాగుంటుంది. Volkswagen Gran Turismo. రెడ్ సిగ్నల్ పడ్డాదా? షర్ట్ ఇప్పుడే పడాలా తక్కువలాగా. వాళ్ళు అక్కడ వెళ్ళొచ్చు మోరంపూడి సైడ్, కాకపోతే ట్రాఫిక్ చాలా ఉంటుంది. ఇప్పుడైతే కొత్తగా ఫ్లైఓవర్ వేశారు, నేను అసలు అటు సైడ్ వెళ్ళలేదు. లాస్ట్ ఇయర్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఓపెన్ చేస్తారు అది హైవే. హైవే మీద నుంచి వెళ్ళిపోతే కొంచెం ఈజీగా ఉంటుంది, ట్రాఫిక్ కూడా ఉండదు. హైవే దగ్గరికి అయితే వచ్చాము. ఇంకా స్ట్రైట్ రోడ్, ఇంకా ఇదే ఫ్లైఓవర్ కొత్తది. దీనివల్ల చాలా యాక్సిడెంట్స్ అవాయిడ్ అవుతాయి. ఎందుకంటే ఈ నెక్స్ట్ ఉన్న మారంపూడి జంక్షన్ దగ్గర ఎప్పుడు వీక్లో ఒక 3 యాక్సిడెంట్స్ అయ్యాయి. ఇప్పుడు ట్రాఫిక్ లేదు, ఏం లేదు. మనము ఇదైతే కడియం జంక్షన్, ఇది ఇక్కడ నుంచి లెఫ్ట్ కూడా వెళ్ళొచ్చు, కాకపోతే రోడ్స్ బాగోలేదంట. సో స్ట్రైట్ వెళ్ళిపోతుంది హైవే మీద నుంచి. యాక్చువల్గా ఎలాగైతే చాలా బాగుంటుంది, మొత్తం మీకు విలేజెస్ అనమాట, మొత్తం చాలా బాగుంటుంది. నర్సరీస్ ఉంటాయి, చాలా ఉంటాయి. ఇటే కూడా నర్సరీస్ కనబడతాయి, కాకపోతే హైవే ఉంటుంది అనమాట, నార్మల్ హైవే లాగా. మనం ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ మనం కడియాప్లంక అవన్నీ దాటేసాము. ఇక్కడ నుంచి అయితే ఒక రోడ్డు ఉంటుంది, లెఫ్ట్ తీసుకోవాలి మా పిన్ని వాళ్ళ ఊరు వెళ్ళాలంటే. వాళ్ళ ఊరి పేరు దుల్లా, DULLA. ఇలాగే అనుకుంటా వెళ్ళాల్సింది. ఏంటి దుల్లా ఎలాగైనా వెళ్ళాలి? సరే, థ్యాంక్ యూ అండి. ఈ లెఫ్ట్ దుల్లా 3 kilometers. ఇక్కడ నుంచి రోడ్స్ బాగుంటాయి, విలేజ్ రోడ్స్. ఇంతకు రికార్డ్ అవుతుందా? అవుతుంది. ఫ్రెష్ ఎయిర్, క్లైమేట్ చాలా బాగుంటుంది. చూసారు కదా, మొత్తం విలేజ్ అనమాట. ఇది నర్సరీస్ ఉంటాయి మొత్తం, వచ్చాడు మొత్తం ప్లాంటేషన్స్ ఉంటాయి మొత్తం. చూసారు కదా ఎంత బాగుందో వ్యూ అది. టెంపరేచర్ కూడా కొంచెం తక్కువ ఉండడం వల్ల బాగుంది. వింటర్ సీజన్ కదా. ఇక్కడ మీకు అన్ని టైప్ ఆఫ్ ప్లాంట్స్ ఉంటాయి. ఇక్కడ మీకు
కొన్ని రేర్ ప్లాంట్స్ కూడా అమ్ముతూ ఉంటారు ఈ నర్సరీస్ లో, ఎక్స్పోర్ట్ కూడా చేస్తూ ఉంటారు. అటు సైడ్ కూడా మొత్తం అవే. రోడ్ చిన్న చిన్న ప్యాచెస్ ఉన్నాయి. చూసారు కదా ఎంత బాగుంది అసలు. చాలా రోజులు అయింది ఇలా ఫీల్డ్స్ దగ్గర తిరిగి. ఇలా ఫీల్డ్స్ మధ్యలో మడత మడత వేసుకొని పడుకుంటే సరిగ్గా ఉంటుంది అసలు. చిన్నప్పుడు చేసేవాడిని అలాగ. కొన్ని డేస్ చేసా, 3-4 డేస్. ఊరైతే వచ్చేసింది అప్పుడే. చిన్నప్పుడు ఎంతసేపు బాబు అనుకున్నాం, ఆటో కదా స్లోగా వెళ్తుంది. ఇప్పుడు ఏముంది, ఒక 25 minutes వచ్చేసా. ఇదే ఊరు ఎంట్రన్స్ వెళ్ది. మా పిన్న వాళ్ళది షాప్ ఇక్కడ. ఈ ఫ్రంట్ ఎక్కడ ఉంటుంది, లెఫ్ట్ సైడ్. ఇదే నా బండి ఉంది, హీరో ఎలక్ట్రిక్. నేనే అమ్మేశాను ఆ బైక్. అది బాబాయ్ బాబాయ్ ఇంటిగా నీ ఫోన్లో చూడు. మరిగంట కందానా మా ఇంటి పేరు కొట్టొచ్చద్ది. ఇది కూడా పెడతాను చూడు. నువ్వు రికార్డ్ అవుతున్నావు. ఆన్ చేసాం. ఇది పెడతాను ఒక 2 రోజుల తర్వాత. పెడతారు, పెట్టేస్తా. ఎలా సమ్ సెంటిమెంట్స్. రోడ్ లేదా చూసారు కదా, ఇదంతా ఫ్లవర్ మార్కెట్. బరే ఇటు పక్క వెళ్ళాలంటే దారేలాగా ఇలాగా. ఇదంతా ఫ్లవర్ మార్కెట్. అంకుల్ పృథ్వీ ఏడు? అంకుల్ పృథ్వీ ఏడి? పృథ్వీ ఇంటికి వెళ్ళాడా? ఫోన్ చేయరా, రమ్మనరా. వస్తున్నాను. వీడేం చేస్తాడు ఇక్కడ? రావట్లేదని చెప్పి తెచ్చుకున్నాం. అరే బాగుందిరా మీ పని. మాకు కూడా షేర్ అవ్వచ్చు కదా, నేను వచ్చేస్తాను జాబ్లోకి. చేస్తారు ఒకసారి ఆగరా, ఆడిపోయి ఇసురు పైకి ఇలాగా ఇసురుతో అలా పడాలి ప్లేట్లో. అయిపోయింది నానా దవరే. అది గడ్డ బిర్యానీ ఇలా ఎగరేస్తే ఇలా పడితే మడతడిపోలే. అడవి చెప్పచ్చు కదా. పొద్దున్నే అంకుల్ బాయ్ అంకుల్.